ఈ సమయంలో వాక్యం వినే విధానం ఏంటంటే, వాక్యం వినేటప్పుడు బైబిల్, నోట్బుక్, పెన్సిల్ ఉండాల. ఎందుకు అంటే దేవుడు వర్తమానం ద్వారా ఏమైనా మాట్లాడుతున్నాడా? అది ఇక్కడ మాట్లాడేది దేవరాజు గారు కాదు, పరిశుద్ధాత్ముడు దేవుడు మాట్లాడతాడు. గాడిద ద్వారా కూడా దేవుడు మాట్లాడే. ఇక్కడ కూర్చున్న ఏ గాడిదైనా దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలు గుర్తుపట్టగలిగి ఉండాలి. వాక్యం చెప్తా ఉన్నప్పుడు నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది రాసుకోవాలి. కొన్ని మంచి మాటలు వస్తాయి, నాకు కూడా తెలియకుండా వస్తాయి కొన్ని. అదేంటంటే దేవుడు నడిపించినప్పుడు కనుక వాటిని సంఘము కొరకు దేవుడు మాట్లాడతాడు. మీ కొరకు మిమ్మల్ని ప్రేమించిన దేవుడు మీతో మాట్లాడతాడు, చెప్పుచున్న నాతో మాట్లాడతాడు, దేవుని సేవకులతో మాట్లాడతాడు. కనుక వినుటకు వేగిరపడాలి. ఆ దేవుని స్వరం, నా గొర్రెలు నా స్వరము వినును. కనుక ఈరోజు సిలువ ధ్యానం. ఈరోజు నేను తీసుకునే టాపిక్ ఏంటంటే సిలువ సత్యాలు, విశ్వాస విధేయతలు. అది సిలువ సత్యాలు, విశ్వాస విధేయతలు. సిలువ సత్యాల్లో మొదటిది రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. అనగా ఎవరైనా మైక్ తీసుకొని దాన్ని పెద్దగా చదివితే, నేను బైబిల్ తీయాలంటే కొద్దిగా లేట్ అవుద్ది, మీరు త్వరగా తీసి మైక్ ద్వారా చదివితే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉంటారు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది ఎరుగుదుము. We know, మనకు తెలిసిన విషయమే పౌలు గారు రాస్తున్నాడు. తెలుసు కానీ, ఆత్మలో తెలుసు కానీ అంతరంగంలో ఇంకా నాటబడలా చాలామందికి. ఆత్మలో తెలుసు కానీ అనుదిన ప్రవర్తనలో, అభ్యాసంలో కనబడటం లేదు. అందుకే విశ్వాస జీవితాన్ని 3 మాటల్లో ఒక భక్తుడు చెప్పాడు. మొదటిది, సత్యాన్ని తెలుసుకో, ఆ సత్యాన్ని ఎంచుకో, ఎంచుకున్న సత్యం ప్రకారము పరిశుద్ధాత్మనికి అప్పగించుకో. విశ్వాస జీవిత రహస్యం అంతా ఈ 3 మాటల్లో ఉంది. తెలుసుకో, ఎంచుకో, అప్పగించుకో. సత్యాన్ని తెలుసుకోవాలా, ఆ సత్యాన్ని మనకు అప్లై చేసుకోవాలా, మన జీవితానికి, స్వకీయానికి అన్వయించుకోవాలి.
ఆ తర్వాత ఆ నమ్మిన సత్యం ప్రకారం, ఎంచుకున్న సత్య ప్రకారం మనము జీవించలేము, మన శక్తి చాలదు అని చాలామంది ఒప్పుకోరు. అక్కడే తప్పు చేస్తున్నారు. నాకు చేత కాదు ప్రభువా, నీవే సమర్థుడవు ప్రభువా అని ఆయనకు అప్పగించుకున్నవాడు, అది మూడో స్టెప్. అప్పగించుకోవడం అనేది చాలా ముఖ్యం. తెలుసుకొని ఎంచుకొని చివరికి దుష్టునికి అప్పగించుకుంటే లాభం. ఎంత బ్రతికి ఊరు వెనక చచ్చినట్టుగా క్రైస్తవ జీవితం ఎంతో మానసికంగా, ఆత్మీయంగా పరలోకంలో విహరిస్తూ ఉంటుందంట. కానీ పాదాలు మాత్రం భూమి మీదే ఉంటాయి. ఈ పాదాలని సాతానుడు కొడతా ఉంటాడు. చెప్పేదానికంటే చేసేది కష్టం. అందుకే ఆయనకు అప్పగించుకోవాలి. యాకోబు భక్తుడు కూడా అంటాడు, మనము అనేక విషయాల్లో తప్పిపోవచ్చున్నామో ఒప్పుకోవాలి. కనుక ఈ సత్యము 6:6లో ఉన్న సత్యం ప్రకారం, అలాగే 6:11లో ఉన్న సత్య ప్రకారం మనము జీవించాలి. మృతుల్లో నుండి మిమ్మల్ని మీరే సజీవులు అనుకొని దేవునికి అప్పగించుకో. నేను చనిపోయి లేచాను అనే ఆ సత్యము, అసత్యము కాదు, ఆ సత్యము మన అనుభవంలోకి రావాలి. అదే పేతురు భక్తుడు కూడా అంటాడు, పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకొన్నాడు. 1 పేతురు 2 కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎంచుకోవడం అనేది చాలామంది చేయరు. సత్యాన్ని ఉన్నట్టుగా నమ్మం. సత్యాన్ని నమ్మకుండా మన అనుభవాన్ని నమ్ముతాం. అక్కడే మనం చేస్తున్న పొరపాటు. మన అనుభవం వైపు చూచి దేవుని వాక్యం అబద్ధం అనుకుంటాం. నో, దేవుని వాక్యం సత్యం, మన అనుభవం చెప్పండి అబద్ధం. అనుభవం ఏమో కనబడేది, దేవుని వాక్య సత్యమేమో కనబడదు. కనబడేదాన్ని కొరకే మనం జీవిస్తాం, కనబడని దాని కొరకు జీవించం. కనబడేది అనిత్యములో పౌలు గారు చెబుతున్నాడు, కనబడనిది నిత్యములో. కనుక విశ్వాస మూలముగా జీవించటం అంటే కనబడిన దాని కొరకు జీవించుట. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. కనుక మృతుల్లో నుండి సజీవులు అనుకొని, కనుక మన ప్రాచీన పురుషుడు సిలువ వేయబడ్డాడు. ఇది గొప్ప సత్యం. ఈ ఆత్మీయ సత్యాన్ని చరిత్రలో స్థాపించాడు దేవుడు. యెరూషలేము వెలుపల తన కుమారుణ్ణి సిలువకు అప్పగించి, అక్కడ చనిపోయింది ఒక మానవుడిగా భావిస్తున్నారు అందరూ.
ఆ చనిపోయిన అర్థం వాళ్ళకి తెలియదు, లోకానికి తెలియదు. మనకు తెలుసు. ఎలా తెలుసు? ప్రవచన వాక్యం ద్వారా. ఆ ప్రవచన వాక్యం కూడా దేవుడే రాయించాడు. కనుక మన రక్షణ భూమి పునాదులు వేయకముందే ఆరంభించబడింది. నువ్వు చెయ్యెత్తినప్పుడో బాప్తిసం పొందినప్పుడో నేను రక్షింపడ్డానని చెబుతావు. విశ్వాసం మూలముగా కాదు మనం రక్షింపబడింది, విశ్వాసము చేత కాదు, కృప చేత. ఆ కృప భూమి పునాదులు వేయబడక ముందు నుంచి దేవుడు మనకిచ్చాడు. అది అర్థమైందా? కనుక మన రక్షణ అప్పటి నుంచి మనల్ని ఎరిగి ఉన్నాడు, అప్పటి నుంచి మనల్ని ఏర్పరచుకున్నాడు. అదే పాడే దేవా నీ కృపలో రాశా. భూమి పునాదులు వేయక ముందే యేసులో చూచితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. పాడెద దేవా నీ కృపలను. కనుక భూమి పునాదులు వేయకబడుకునే ఆయన ఎరిగి ఉన్నాడు, ఏర్పరచుకున్నాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహిమపరిచాడు. థమ్సప్, మహిమపరిచాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ గొప్ప దేవుని ఎదుట మనం సాగిలపడాలా, స్తుతించాలి, ఆరాధించాలి. కనుక ఈ గొప్ప సత్యమును ఆధారం చేసుకొని దీన్ని ఐడెంటిఫికేషన్ ట్రూత్ అంటారు. అనగా క్రీస్తుతో కూడా ఐక్యత. అక్కడ సిలువలో చనిపోయింది క్రీస్తు ప్రభు ఒక్కడే కాదు, ఆయనలో ఆయనతో మనం కూడా చనిపోయాం. ఎప్పుడు చనిపోయాం? క్రీస్తు ప్రభు ఎప్పుడు చనిపోయాడు? చరిత్రలో ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. మనం కూడా అప్పుడే చనిపోయాం. అప్పుడు పుట్టామా? మన పుట్టక మునిపే చచ్చిపోయాం అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఇది ఒక గొప్ప స్థితి, స్టేటస్. క్రీస్తు ప్రభువులో ఉన్న స్టేటస్. విశ్వాసం ద్వారా ఈ స్టేటస్లోనికి ఎంటర్ అవుతాం, ప్రవేశిస్తాం విశ్వాసము ద్వారా. అందుకని విశ్వాసము ద్వారా కృపచేతనే అని రాశాడు. విశ్వాసం లేకపోతే ప్రవేశించలేము. ప్రవేశించడానికి విశ్వాసం అవసరం. ఆయన పిలుపును అందుకున్నాం, నీతిమంతులముగా తీర్చబడినాం. కనుక ఈ గొప్ప సత్యాన్ని ఆ 3 మాటల ద్వారా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటా 3 మాటలు? సత్యాన్ని తెలుసుకో, ఎంచుకో, నీ జీవితంలో ఎంచుకో ఆ సత్యాన్ని. ఎంచుకున్న సత్య ప్రకారం జీవించడానికి నీ శక్తి చాలదు, నా శక్తి చాలదు. ప్రభువా అని ఆయన పాదాల మీద పడు. నన్ను బలపరచువా, నీ అందే నేను సమస్తము చేయగలను. ఆయన మీద ఆధారపడి ఆయన కృపచేత బలం పొందాలి. అది మన విశ్వాస జీవితం. కనుక ఇప్పుడు ఈ సత్యాన్ని సెంట్రల్ ట్రూత్, కేంద్రీయ సత్యం మన విశ్వాస జీవితానికి ఈ కేంద్రీయ సత్యము శిలువలో ఉంది. అందుకే శిలువ సువార్త
రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. గనుక దీన్ని అపోస్తుడైన పౌలు ఎంచుకుంటున్నాడు ఈ సత్యాన్ని. గలతీ 2:20 అందరికీ తెలిసిన వచనమే. గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ, అదే సత్యం. రోమా 6:6 సత్యాన్ని నేను అంటున్నాడు, ఎంచుకుంటున్నాడు. అది నేను సిలువ వేయబడ్డానని ఎంచుకుంటున్నాడు. మనం కూడా ఎంచుకోవాలి. విశ్వాసం ద్వారా ఎంచుకోవాలి. దేవుడు బయలుపరిచిన సత్యాన్ని పౌలు గారు ఎంచుకుంటున్నాడు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డా. దాని పర్యవసానం చెబుతున్నాడు. ఇకని జీవించేవాడనో నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఇప్పుడు ఇక్కడ గొప్ప సత్యం దాని నుండి వస్తూ ఉంది. ఏంటో సత్యం అంటే, నేను కాను క్రీస్తే. నటాయ్ ఈ ఐలో ఉంది అంతా, ఈ ఐలో ఉంది చెడుగంతా. శరీర సంబంధమైన ఆ సమస్తమైన దోషము అంతా కూడా ఈ నేను అంటాడు. వీడు గడ్డిలాటాడు, దోమ కుడితే చచ్చేవాడు. ఒక కణం, వైరస్ కణం తలక్రిందులు చేస్తుంది లోకాన్ని. ఒక్క వైరస్ కణం, దానికి ప్రాణం కూడా లేదంట. భూలోకం అంతా తలకిందులు అయిపోతుందా. వీడు నేను అంటాడు, నాది అంటాడు. చిన్నోడికి ఏదాన్ని ఇచ్చి మళ్ళీ తీసుకోబండి, వాడు ఏమంటాడు? నాది. చిన్నప్పటి నుంచి నాది. అది మానవ స్వభావం, శరీర స్వభావం అంతా. దాన్నే ప్రాచీన పురుషుడు అన్నాడు. కనుక నాటాయ్, నేను కాను క్రీస్తే అనే గొప్ప సత్యము మన జీవితంలో, ఆచరణలో చూపాలి. ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాను, నేను కాను అనుకోవాలి. నేను అనుకోవాలి, మీరు కాదు. నేను అనుకోవాలా? నేను కాను, నాలో క్రీస్తు ప్రభువే ఉండి మాట్లాడుతాడు. దావీదు రాస్తాడు, యెహోవా నా ద్వారా మాట్లాడుతున్నాడు అంటాడు. దినవృత్తాంతంలో ఎక్కడ? యెహోవా నా ద్వారా మాట్లాడుతున్నాడు. అవును, యేసయ్య విశ్వాసి ద్వారా మాట్లాడతాడు, నీ ద్వారా మాట్లాడతాడు, నా ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు కాబట్టి. కనుక నేను కాను క్రీస్తే నా యందు జీవించున్నాడు. కనుక నాట్ ఐ బట్ క్రైస్ట్. కనుక ఈ హృదయ సింహాసనం మీద నీవు కూర్చుండకూడదు, ప్రభు కూర్చోబెట్టాలి. యేసుక్రీస్తును ప్రభువుగా మీ హృదయములలో ప్రతిష్ఠించుడి. పేతురు భక్తుడు రాస్తాడు, ఆయన్ని మీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించండి. ఆయన ప్రభు, నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక్కడ గొప్ప సత్యం.
indwelling of Christ. Indwelling of Christ. ఇది చాలా గొప్ప విషయం. క్రీస్తు ప్రభువే మనలో జీవించటం. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున. ఇంకెక్కడున్నాడు? మన హృదయంలో కూడా ఉన్నాడు. అక్కడ ఇక్కడ ఎలాగ ఉండగలడు? ఉండగలడు. ఎందుకంటే ఆయన ఆత్మరూపి. చనిపోయి తిరిగి లేచిన ప్రభు ఆరోహణ ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వంకి వెళ్ళాడు. ఇంకా ఎక్కడికి వచ్చాడు? ఆత్మరూపిగా మన హృదయంలోకి వచ్చాడు. కనుక ఆయన ఆత్మరూపిగా మన హృదయంలో నివసిస్తున్నాడు. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. 2 కొరింథీ 3:16 17 ఉంటుంది. ప్రభువే ఆత్మ, ఆత్మే ప్రభు. కనుక ఇన్డ్వెల్లింగ్ ఆఫ్ క్రైస్ట్ ఎంతో గొప్ప భాగ్యం. మనలో క్రీస్తు ప్రభు జీవించటం. మనం క్రీస్తు ప్రభులో, క్రీస్తు ప్రభు మనలో. మూడవది, క్రీస్తు ప్రభు మన ద్వారా. మూడవది, ఈ 3 మాటలు జ్ఞాపకపెట్టుకోవాలి. మనం క్రీస్తు ప్రభులో, క్రీస్తు ప్రభు మనలో, క్రీస్తు ప్రభు మన ద్వారా జీవిస్తాడు. లోకానికి బయలుపరుచుకుంటాడు. లోకానికి ప్రభు ఇప్పుడు ఎలా బయలుపరుచుకుంటాడు అంటే నీ ద్వారా, నా ద్వారా, నీ సాక్ష్యం ద్వారా, నా సాక్ష్యం ద్వారా. మరి ప్రభు నీ ద్వారా బయలుపడుతున్నాడా? నీ ద్వారా నువ్వే బయలుపడుతున్నావు. నన్ను చూడు, నా సోగు చూడని. నిన్ను నీవే బయలుపరుచుకుంటున్నావు. ఈ సహోదరులు కూడా సింగారించుకొని నన్ను చూడు, నా సోగు చూడని ప్రదర్శనిస్తూ ఉంటారు. నిన్ను నీవు ప్రదర్శించుకోవటానికి కాదు. ఆయన మరణం జయించి లేచింది. ఆయన్ని బయలుపరచాలి లోకానికి. అలా బయలుపరిచే అవకాశాలు ప్రభువే ఇస్తాడు మనకి. ఆ అవకాశాలు ప్రభువే ఇచ్చి ద్వారాలు తెరుస్తాడు. తనను బయలుపరిచే ద్వారాలు ప్రభువే మనకు బయలుపరుస్తాడు. కనుక క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అనేది అది కూడా విశ్వాసం ద్వారా గ్రహించాలి. ఎఫెసీ 3వ అధ్యాయంలో 15వ వచనంలో క్రీస్తు మీ హృదయమందు నివసించినట్లుగా విశ్వాసము ద్వారా మనం గ్రహించుకోవాలి. ఆ జీవితంలో ప్రాక్టికల్గా కనబడదు. విశ్వాసం ద్వారా ఎంచుకొని అప్పగించుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన జీవితంలో క్రీస్తు ప్రభు ప్రదర్శింపబడతాడు. సత్యాన్ని నమ్మి మనం ఎంచుకొని పరిశుద్ధాత్మనికి అప్పగించుకున్నప్పుడు క్రీస్తు ప్రభు మనకు తెలియకుండానే లోకానికి బయలుపరుచుకుంటాడు. నీ ద్వారా, నా ద్వారా. నేను భయంకరమైన పాపిని. అయినా 50 సంవత్సరాలు, ఇప్పటికే 52 సంవత్సరాల నుంచి క్రీస్తు ప్రభు తను నాలో నుండి బయలుపరుచుకున్నాడని నేను చెప్పగలను. ఆయన కృపను బట్టి చెప్పగలను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నీ ద్వారా బయలుపడుతున్నాడా? అయితే నీ విశ్వాసం ద్వారా ఆయన నాలో జీవిస్తున్నాడు అని ఎప్పుడైతే ఎంచుకుంటావో ఆయన నీ ద్వారా లోకానికి బయలుపరుచుకుంటాడు. విశ్వాసం ఎక్కడికి పోయినా ఎవరిని గురించి చెబుతాడు? క్రికెట్ గురించా? జగన్ గురించా?
ఎవరిని గురించి మాట్లాడాలా? క్రీస్తు ప్రభుని గురించి. అవకాశం చేసుకొని వాడు సందు చూసుకొని మనల్ని శోధించినట్టుగా మనం కూడా సందు చూసుకొని క్రీస్తు ప్రభుని గురించి చెప్పాలా. మనం సంధించే ప్రతి ఒక్కరితో కూడా క్రీస్తు వార్త, శిలువ సువార్త ప్రకటించాలి. అది మన జీవిత ధ్యేయంగా పెట్టుకోవాలి. సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చాలామంది నోరు తెరవరు. ప్రభుని గురించి మాట్లాడడం అంటే భయము. అవతలోడు ఏమనుకుంటాడో భయం. నో, మనం ఆయనకు సాక్షులముగా జీవించాలి. ఆయన మనలో ఉన్నట్టుగా విశ్వాసం ద్వారా గ్రహించాలి. ఇంకా చదవండి. ఆయనను నేనిప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం అలది. ఇక్కడ ఇంకొక పాయింట్ వచ్చింది. లివింగ్ బై ఫెయిత్, విశ్వాస మూలముగా జీవించుట. దేవుని ప్రియకుమారుని యందలి విశ్వాసము ద్వారా. ఎవరా ప్రియకుమారుడు? నన్ను ప్రేమించాడు, నా కొరకు అప్పగించుకున్నాడు. విలువలో ఆయన యందలి విశ్వాసం ద్వారా జీవిస్తున్నాను. వి వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. కనపడదాను వెలిచూపును బట్టి మేము నడుచుకున్నాం, విశ్వాసం ద్వారా నడుచుకొనిచున్నాం. 2 కొరింథీ 5. కనుక వెలిచూపును బట్టి నడుచుకోం, విశ్వాసం ద్వారానే నడుచుకుంటాం. కనుక విశ్వాసము ద్వారా నడుచుకోవాలి. ఇక్కడ సత్యం ఉంది. మిస్టర్ సత్యం వెళ్ళిపోతా ఉంటాడు. మిస్టర్ సత్యం ఎటు చూడడం, వెనక్కు చూడడం, పక్కకు చూడడం, ముందుకు వెళ్ళిపోతా ఉంటాడు మిస్టర్ సత్యం. మిస్టర్ విశ్వాసరావు ఎటు చూడాలి ఇప్పుడు? మిస్టర్ సత్యం వెంబటి వెళ్ళాలా? మిస్టర్ సత్యం వైపే చూడాలా? వెనక్కి ఎవరు వస్తున్నారు? మిస్టర్ అనుభవరావు వస్తున్నాడు. మిస్టర్ అనుభవరావు. ఈ విశ్వాసరావు వెనక అనుభవరావు వస్తున్నాడేమో అని వెనక్కి చూశాడంట. ఈ ముందు చూపు మానేసి వెనక చూపు చూశాడు. ఇద్దరు డాష్ అయ్యారు. అనుభవము, విశ్వాసము 2 డాష్ అయి పడిపోయారు. సత్యం వెళ్ళిపోతానే ఉంది. అర్థమైందా? మన విశ్వాసం ఎప్పుడు కూడా సత్యమును ఆధారం చేసుకొని వెళ్తామే విశ్వాస మూలంగా నడుచుట. ఒక చిన్న ఉదాహరణ చెప్పనా? రోమ 6:14 ఏముందంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అది సత్యం. చేయట్లేదా? చేస్తుందా చేయట్లేదా? అనుభవం చెప్పండి. చేస్తుందా చేయట్లేదా? చేస్తూనే ఉంది. ఇప్పుడు మనం దేన్ని నమ్మాలా?
వాక్యాన్ని నమ్మాలా, అనుభవాన్ని నమ్మాలా? వాక్యాన్ని నమ్ముతున్నావా? అబద్ధం. చాలామంది అనుభవం అయిపోయి చూసి అయ్యో నేను పడిపోతున్నానే, అయ్యో అని, నేను అలా జీవించాలి, ఇలా జీవించాలి అని పట్టుదలగా సొంత ప్రయత్నాలతో జీవిస్తూ ఉంటారు. సత్యం వైపు చూసి సత్యాన్ని సంపూర్ణంగా 100%గా నమ్ముకోవడానికి బదులుగా అనుభవం వైపు చూసి అనుభవమే నిజం అనుకొని అనుభవం వైపు చూసి పడిపోతూ ఉంటారు. అర్థమైందా? ఇది అర్థం చేసుకోవటం కష్టం. అందుకే యవన బిడ్డలారా జ్ఞాపకం పెట్టుకోండి, సత్యాన్ని ఉన్నట్టుగా నమ్మాలా. ఏమాత్రం అటు ఇటు తిరగకూడదు, తొడకడం. ఉన్నట్టుగా సత్యవాక్యం ఏం చెబితే అదే సత్యం. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అంటే అదే సత్యం. అరే నువ్వు పాపం చేస్తున్నావు కదా, పాపం చేసినా కానీ ఇదే సత్యం అని ఎప్పుడైతే నమ్ముతావో పాపం చేయవు, విడుదల వస్తుంది నీ జీవితంలో. చాలామంది బూతు బొమ్మలు చూడటానికి అలవాటు పడ్డారు. పోర్నోగ్రఫీ విశ్వాసుల్లో కూడా చెప్పర్లే, పైకి చెప్పర్లే, లోపల బాధపడతా ఉంటారు. మరి దాని నుంచి విడుదల ఎలా వస్తుంది? నేను విడుదల పొంది ఉన్నాను. 18 ఏళ్ళ నుంచి నడువు వంగిన ఆమెతో యేసయ్య అని చెప్పాడు, అమ్మ నీవు విడుదల పొంది ఉన్నావు. నమ్మింది. ఆ నడువు సరిగా బాగుపడకపోక ముందే నీవు విడుదల పొందావు అన్నాడు. పాస్ట్ టెన్స్ చెప్పాడు, విడుదల పొంది ఉన్నావు కనుక. అలా నమ్మినప్పుడు పోర్నోగ్రఫీ కాదు, ఇంకా ఎంత భయంకరమైన పాపమైన విడుదల అనుభవిస్తాం. అదే పెంతెకొస్తల సంఘం అయితే ఈ పాటికి హల్లెలూయా నేర్చేవాళ్ళే. క్రీస్తులో ఉన్నటువంటి విడుదల అనుభవిస్తాం. హల్లెలూయా. దేవుని వాక్య సత్యాన్ని నమ్మినప్పుడు, వాక్యములో శక్తి ఉంది. మీరు నాకు శిష్యులు అయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా, అంటే విడిపించి స్వతంత్రులుగా చేస్తుంది. వాక్యంలో ఎంత గొప్ప శక్తి ఉందో మన జీవితాల్లో నిరూపించాల మన విశ్వాసం ద్వారా. అలాంటి వారే విశ్వాసులు. కనుక అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని ఎంతో చక్కగా వివరిస్తున్నాడు. తర్వాత వచనము గలతీ 5:24. గలతీ క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు. జరిగిందా, జరుగుతుందా, జరగబోతుందా? చెప్పండి. 5:24 పాస్ట్ టెన్సా, ప్రజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? జరిగిపోయింది. క్రీస్తు సంబంధాలు శరీరము దాని ఇచ్చలతో దురాశలు సిలువ వేశారు. ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నన్ను నేను సిలువ వేసుకోవాలా? తప్పు. సిలువ వేయబడిన జీవితం జీవించాలా? సిలువ ఎత్తుకొని వెంబడించాలా? నన్ను నేను సిలువ వేసుకోవాలా? అదే తప్పు. ఇది జరిగిపోయింది. జరిగిపోయిందాన్ని ఎంచుకోవడమే సత్యం. జరిగిపోయిందాన్ని నువ్వు ఎంచుకున్నప్పుడే
అది నీ అనుభవంలోకి వస్తుంది. కనుక నేను క్రీస్తు కూడా సిలువ వేయబడ్డా. సిలువ అంటే ఈ సిలువ ఎవరిది? సిలువ వేస్తున్నారంటే ఆ సిలువ ఎవరిది? ప్రభుదే. మన సిలువ కాదు, ప్రభు సిలువే. అది పాస్ట్ టెన్స్, అది జరిగిపోయింది. సిలువ వేయబడ్డావు, అది క్రీస్తు ప్రభులో ఉన్న స్థానానికి గుర్తు. స్టాండింగ్, స్థానము, స్థితి అని రెండు ఉంటాయి. క్రీస్తు ప్రభులో దేవుడు మనకు అనుగ్రహించిన స్థానం అది, స్టేటస్. ఆ స్టేటస్ గుర్తు గలతీ 5:24. ఇప్పుడు నేను సిలువ వేసుకోవడం కాదు, ఇప్పుడు నేను సిలువ వేసుకుంటున్నాను కాదు, విశ్వాసం ద్వారానే నేను సిలువ వేయబడి ఉన్నాను. పౌలు అదే చెప్తున్నాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఆల్రెడీ అయిపోయింది. మనం కూడా ఈ విషయం ఆల్రెడీ అయిపోయింది, జరిగిపోయిందిగా దానిగా మనం ఎంచుకున్నప్పుడు అది మన జీవిత అనుభవంలోనికి ఆ సిలువ జీవితం వస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక గలితీ 5:24లో అది జరిగిపోయిన సత్యముగా ఎంచుకో. జరిగిపోయిన సత్యముగా, క్రీస్తు ప్రభునందు నెరవేరిన సత్యముగా ఎంచుకుంటే ఆ అనుభవము నీ జీవితంలోనికి వస్తుంది. ఫిలిప్పీ 2:8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని. ఇక్కడ విధేయత, తగ్గింపులో పాఠాలు నేర్చుకోవాలి. విధేయత, తగ్గింపు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు సిలువ ద్వారా. విధేయతలో ఆశీర్వాదం ఉంది. విధేయతకు మూలము విశ్వాసం. విశ్వాసం లేకుండా విధేయత ఉంటే ఆ విధేయత క్రియలకు చెందుతుంది, ధర్మశాస్త్రానికి చెందుతుంది, అది పనికిరాదు. విశ్వాసములో నుండి విధేయత రావాలి. విశ్వాసములో నుండి విధేయత వస్తుంది. అలాగే క్రీస్తు ప్రభు ఆకారమందు మనుషుడిగా కనబడటం కూడా విధేయతే. శరీరమందు ఆకారమందు మనుషుడిగా కనబడి శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. కనుక విశ్వాసిలో ఈ రెండు కనబడాల, విధేయత, తగ్గింపు. విధేయత కనబట్ల, తిరగబడుతున్నారు. బిడ్డలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. భార్యలు భర్తల మీద తిరగబడుతున్నారు, తర్వాత ఎరగబడతారు. తిరగబడుతున్నారు. అందుకే భార్యలకు విధేయులై ఉండండి అని రాశాడు దేవుడు. వీళ్ళు తిరగబడే వాళ్ళని తెలిసి దేవుడి వాళ్ళకి విధేయత చూపండి, భర్తకు లోబడి ఉండండి, తల మీద ముసుగేసుకోండి, భర్త ఉన్నాడు అని గుర్తుగా అని ప్రభు బోధిస్తున్నాడు. తిరగబడుతున్నారు, విధేయత లేదు. సంఘస్థులు కాపరి మీద తిరగబడుతున్నారు. అనేక సంఘాలు పాడైపోయినాయి.
ఒకప్పుడు పరిశుద్ధులు పరిశుద్ధులు అని ఈనాడు తన్నుకు చేస్తున్నారు. విచారకరం. ఈనాడు పోలీసు వాళ్ళు వచ్చి తీర్పు తీరుస్తున్నారు. విచారకరం. అలాంటి సంఘాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏది విధేయత? ఒకరికొకరు లోబడి ఉండండి అన్నాడు. ఒకరికొకరు ఎలా లోబడతాం? నీకు నేను లోబడాలా? నువ్వు నాకు లోబడు. నీకు నేను ఎందుకు లోబడాలా? నువ్వు నాకు లోబడు అంటాడే కానీ నేను నీకు లోబడతాను అంటాడు. ఒకరికొకరు విధేయులై ఉండండి. వన్ అనదర్, ఓబే వన్ అనదర్. ప్రభుత్వ విధేయులమే కాదు, మనలో సహోదరులో సహోదరీలలో ఒకరితో ఒకరికొకరు లోబడి ఉండండి. తగ్గించుకోండి అంటే ఇతరులను నీకంటే ఎక్కువగా ఎంచుకో. వాళ్ళకంటే నేను గొప్ప, నేనే నంబర్ 1. వాళ్ళేదేమన్నా వాళ్ళకంటే నేను ఎంత గొప్పని, వాళ్ళు అసలు విశ్వాసులే కాదు అనేటువంటి తీర్పు తీర్చేటువంటి స్వభావం. కనుక ఈ వచనములో యేసయ్య మాదిరి చూపిస్తున్నాడు. సిలువ మరణం పొందునంతగా విధేయత. అందుకే ఒక సంఘానికి రాస్తున్నాడు, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. మరణము వరకు బీ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్. మరణం వరకు అనేకులు నమ్మకంగా ఉండి ప్రాణాలు అర్పించాడు. ఈనాడు అనేక మంది మిషనరీలు చంపబడుతున్నారు. అనేక మహమ్మదీయులు ప్రభు కొరకు ప్రాణం అర్పిస్తున్నారు. మీకు తెలుసా? మహమ్మదీ రాజ్యాల్లో ప్రాణాలు అర్పిస్తున్నారు. కమ్యూనిస్టు దేశాల్లో ప్రాణాలు అర్పిస్తున్నారు. మరణ పర్యంతము. ఇది మనకు ఆ భాగ్యం లేదు. మనం హాయిగా ఈజీ చైర్లో కూర్చొని బైబిల్ చదువుకొని ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటున్నా. వాళ్ళు మరణ వేదనలు అనుభవించి ప్రభుకు సాక్షులుగా ఉంటున్నారు. కనుక విధేయత, తగ్గింపు. కొలస్సై 2:14. కొలస్సై 2:14. అధికారులను ప్రధానులను శిలువ చేత జయోత్సవంగా పట్టి తెచ్చి వేడుకగా బాహాటముగా కనబడి. శిలువలో జయం, విక్టరీ. సాతాను మీద జయం ఉంది. ఇక్కడ సాతాను శక్తులను అధికారులు ప్రధానులు అంటే సాతాను అధికారులు ప్రధానులు, సాతాను యొక్క దూతలు. వారిని నిరాయుధులుగా చేశాడు. సాతాను యొక్క ఆయుధాలు లాగిపడేశాడు. అపవాది క్రియలను లయపరిచాడు. కనుక దుష్టునికి భయపడకూడదు. దుష్టుని ఎదిరించడం నేర్చుకోవాలి. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి. ఎప్పుడైనా ఎదిరించారా? ఎప్పుడైనా నిద్రలో నీ మీద కూర్చొని గొంతు పిసుకుతున్నాడా? చాలా మంది చెబుతూ ఉంటారు, రాత్రి నా మీద దుష్టుడు కూర్చొని నా గొంతు పిసుకుతా ఉన్నాడు. అప్పుడు ఏం చేశావు? యేసునామని వెళ్ళిపో.
అని గద్దించినప్పుడు యేసు నామము ఉచ్చరిస్తే చాలు వెళ్ళిపోతాయి, అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి. అవును, ఎక్సోర్జితం, దయ్యాలను వెళ్ళగొట్టే అనుభవం నాకు కూడా ఇచ్చాడు దేవుడు. కనుక దుష్టునికి మనము భయపడం. దుష్టుని మీద ప్రభు జయం సాధించాడు. ప్రభు జయమే చెప్పరే మన జయము. ప్రభు జయమే మన జయం. కనుక మనం జయశాలరం, కనుక భయపడం, దుష్టునికి భయపడదు. దుష్టుడు నన్ను శోధిస్తున్నాడు, దుష్టుడు నన్ను నలగొడుతున్నాడు, దుష్టుడు నా మీద ఎన్నో పెట్టాడు అని ఏడవకూడదు. ప్రార్థనలో దుష్టుని ఎదిరించాలి. ప్రభు అనుగ్రహించిన జయములో మనం జీవించాలి. జయ జీవితము జీవించాలని కొలస్సాయి 2:14 మనకు నేర్పిస్తుంది. మత్తయి 16:24 తను తాను ఉపేక్షించుకొని తన సిలువని ఎత్తుకొని యేసుని వెంబడించడం. ఫాలోయింగ్ జీసస్. నా గొర్రెలు నన్ను వెంబడించును, నా స్వరం వినును. మొదట తను తాను ఉపేక్షించుకోవాలా. తను తానంటే తాను కాదు, తనంతట తానే ఉపేక్షించుకోవాలి. ఆ నా అనేది ప్రక్కన పెట్టాలి. తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష ప్రక్కన పెట్టేయాలి. తన సిలువను ఎత్తుకోవాలి. నీ సిలువేంటి, నా సిలువేంటి, యేసయ్య సిలువేంటి? యేసయ్య సిలువ మనం చనిపోయిన సిలువ. మరి నీ సిలువ, నా సిలువ? మన ఎడల దేవుని చిత్తమే మన సిలువ. తెలుసా? తెలియకపోతే రాసుకోండి. మన ఎడల దేవుని చిత్తమే మన సిలువ. ఆ సిలువని ఎత్తుకోవాలి. నేను చనిపోయిన తండ్రి అని ఎంచుకొని నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రభు ప్రార్థన. గెత్సెమనేలో ప్రభు ప్రార్థన చేశాడు. అద్భుతమైన ప్రార్థన. నీ చిత్తమే సిద్ధించునుగాక. తన సిలువని ఎత్తుకోబోయే ముందు తాను ఉపేక్షించుకున్నాడు. తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి నీ చిత్తమే సిద్ధించుగాక. మనం కూడా ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆ చిత్తాన్ని మనకు అప్లై చేసుకోవాలి. ఆ చిత్త ప్రకారం జీవించటమే ఆయన సిలువ ఎత్తుకొని, మన సిలువ ఎత్తుకొని వెంబడించాలి. ఈ సిలువని ఎత్తుకొనాలి. వాలంటరీ యాక్షన్ అది. ఇష్టపూర్వకంగా ఎత్తుకోవాలి. ఎవడో ఎత్తి నీ సిలువ నీ మీద పెట్టడా? ఆ సిలువను నీవే ఎత్తుకోవాలా. అంటే నీవే ఇష్టపడి, దేవా నీ చిత్తం చేయటం నాకు సంతోషకరం. కీర్తన 40లో అంటాడు యేసయ్య, నీ చిత్తం చేయటం నాకు ఇష్టం. కనుక ఆయన చిత్తం తెలుసుకోవాలి, ఆయన చిత్తానికి లోబడాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. నెరవేర్చాలన్నా కానీ
క్రీస్తు ప్రభు ద్వారానే. హెబ్రీ 13:20, హెబ్రీ 13:20-21లో గొప్ప బెనిడిక్షన్ ఉంది. అక్కడ క్రీస్తు ప్రభు ద్వారానే తన చిత్తాన్ని మనలో నెరవేర్చే దేవుడు అని అక్కడ వ్రాయబడింది. గనుక మత్తయి 16:24 ఆయన చిత్తమే సిద్ధించును కాక. మొదట మనం ఎంచుకోవాలి, చనిపోయామని ఎంచుకోవాలి. రెండవది ఆయన చిత్తానికి లోబడాల. లూకా 14:7, లూకా 14:7లో చివరి వచనాలు చదువు. లూకా 14:17 అనుకుంటా. లూకా సువార్త 14వ అధ్యాయము 17. సమస్తము విడిచిపెట్టని వాడు, అదే 33వ వచనం. మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు, ఇక్కడ సాక్రిఫైస్, విడిచిపెట్టుట. విడిచిపెట్టకపోతే నా శిష్యుడు కానేరడో. విడిచిపెట్టినంత సమస్తాన్ని ఎలా విడిచిపెడతాం? ఇల్లు, కారు, పొలము, అన్ని బ్యాంక్ అకౌంట్ అన్నీ విడిచిపెట్టి సన్యాసుల్లాగా ఆయన ఎమ్మడి పోవాలా? ఎవరు చేయరు. నీకు కలిగిందంతా అమ్మి పేదలకు ఇచ్చాయి, నీవు నన్ను వెంబడించు అన్నాడు. వాడి గుండెలో ఆటంబాంబులు పేలిని. ఇదేందిరా బాబు, నిత్య జీవం పొందాలని నేను అడిగితే మొత్తం అమ్మే మాట్లాడేంది? ఇంక నా దగ్గర ఏముంటుంది? ఈ బికారుడిని ఆయన వెంబడించాలా? చాలా జాగ్రత్త. సమస్తం విడిచిపెట్టడం నేర్చుకో. ఇది ఎలాగ సాధ్యమండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. A.W. Tozer, TOZER, గొప్ప దైవజనుడు A.W. Tozer అనే దైవజనుడు అన్నాడు, ఇది ఎలాగ సాధ్యం అంటే, పొజెస్ నథింగ్, ఏది నీదనుకోవద్దు. ఎంత గొప్ప మాట. ఏది నీదనుకోవద్దు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, వామో కొనువాడు తాను కొన్నది తనది కానట్టును, ఈ లోకమును అనుభవించేవాడు అమితముగా అనుభవించకుండానట్లును ఉండాలి అని పౌలు గారు రాస్తున్నాడు. ఆయనకు భార్య లేదని ఇక అందరిని భార్య లేనట్టుగా. ఎంత కష్టం. అదే అంటే ఇవన్నీ నావి కావు. నా భార్య కూడా నా భార్య కాదు, దేవుడు నాకు ఇచ్చిన సాటి అయిన సహాయం అనుకోవాలి. ఎంతమంది పురుషులు అనుకుంటున్నారా? పురుషులేరా? వసేవు గిసేవు అని పిలుచుకుంటా నిన్ను తంతా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చుకుంటా కాపురం చేస్తూ ఉంటారు.
ఈ భార్య దేవుడు నాకు ఇచ్చిన సాటి అయిన సహాయం అని ఆ భార్యను ప్రేమించడం నేర్చుకోవాలి. ఈ ఇల్లు, ఈ మందిరం, ఈ సేవ, ఇదంతా కూడా దేవుని వల్ల నాకు అనుగ్రహించబడి, నాది కాదు. సేవ కూడా ఎలా ఉన్నామంటే, బాగున్నాను, ఇక్కడ 3 గట్టె, 4 గట్టె అంటాడు. సంఘాలు అంట, ఇక్కడ 3 గట్టె, 4 గట్టె, ఎందుకంటే కానుకల కోసం. అవి నువ్వు కట్టావా, దేవుడు కట్టాడా? ఈ సంఘము కూడా ప్రభుదే, మంది కాదు. నా సంఘం అనకూడదు. ఒకళ్ళు ప్రభు వచ్చి నా సంఘం ఎలా ఉందో చూస్తానంటే, నీ సంఘం ఏడుంది, అది నా సంఘం అయితే నువ్వు రాకూడదు, బయటికి పో అనేవాళ్ళు కూడా ఉంటారు. కనుక ఇక్కడ సమస్తము విడిచిపెట్టడం నేర్చుకోవడం అంటే ఏది కూడా నాది కాదు. అలా రావడానికి, ఆ అనుభవంలోనికి రావడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా, నా బ్యాంక్ అకౌంట్ కూడా నాది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. 1 కొరింథీ 1:18. పర్వాలేదు, థ్యాంక్ యూ. 1 కొరింథీ 1:18. దేవుని శక్తి సిలువలో బయలుపడుతుంది. దేవుని నీతి సిలువలో బయలుపడుతుంది. దేవుని నీతి, రోమా 3:24, దేవుని నీతి బయలుపడతా ఉంది. దేవుని శక్తి 1 కొరింథీ 1:18, ద పవర్ ఆఫ్ గాడ్. కనుక మనం కూడా, మనకు సిలువ శక్తి, సిలువ అంటే డైనమైట్, పేలిపోద్ది సిలువ వార్త. హృదయంలో పేలిపోద్ది సిలువ వార్త. జీవితాల్ని రాడికల్గా మార్చేస్తుంది సిలువ వార్త. నేను చాలా ప్రసంగాలు సిలువ సువార్త చెప్పేటప్పుడు, సిలువను గురించి చెప్పేటప్పుడు అందరూ సైలెంట్ అయిపోయి ఇట్టా ఉంటారు. మిగిలినప్పుడు జోకులు ఎత్తినప్పుడు నవ్వుతూ ఉంటారు. కానీ సిలువను గురించి చెప్తున్నప్పుడు సైలెంట్ అయిపోయి అలా వింటూ ఉంటారు. అప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది, పరిశుద్ధాత్ముడు సిలువ వాక్యం ద్వారా పనిచేస్తున్నాడు. మనకు దేవుని శక్తి, ఆ సిలువ సువార్త, సమాధాన వార్త మనకు అప్పగించాడు. దేవునికి స్తోత్రం. గలతీ 6:14. గలతీ 6:14. సిలువ యందు అతిశయం. నువ్వు దేని యందు అతిశయపడుతున్నావు? మనకు చాలా గర్వకారణాలు ఉన్నాయి. నేను ఎంతో అందగత్తెను అని కొంతమంది సహోదరులు గర్వపడతా ఉంటారు. ఒకటిదే, ఆ ముఖం ఆఫ్రికా ముఖమైనా నేను ఎంతో అందగత్తెనని గర్వపడతా ఉంటారు. కొంతమంది తమకున్న స్టేటస్ను బట్టి గర్వపడతారు, తమకున్న అధికారాన్ని బట్టి గర్వపడతారు, తమకున్న డబ్బును బట్టి, లక్షలు కోట్లు బట్టి గర్వపడతారు. పౌలు గారు అంటున్నాడు, నేను దేన్ని గురించి అతిశయపడినా సిలువే. కానీ కొంతమంది లోకములో ఉన్న సంపదను బట్టి అతిశయపడతారు. లోకంలో నాకు ఎంత ఉందనుకున్నావు,
నేను చిన్నప్పుడు ఒక పాట విన్నాను, జోక్గా పాడతాను, ఏమనుకోబాక. మా తాత పుట్టాడు, 4 ఎకరాలు కొన్నాడు. మా డాడీ పుట్టాడు, 2 ఎకరాలు అమ్మాడు. నేను పుట్టాను, ఉన్నది ఊడింది. నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. మనం కూడా లోకంతో డోంట్ కేర్ లాగా ఉండాలా విశ్వాసి? లోకంతో డోంట్ కేర్ లాగా ఉన్నావా? ఆహా. లోకానికి సిలువ వేయబడ్డావా? లోకం నీకు సిలువ వేయబడిందా? అంటే దాని అర్థం ఏంది? లోకము నిన్ను మెచ్చుకొని మెడలిస్తుందా? ఏ విషయంలోనైనా లోకం నిన్ను మెచ్చుకుంటే అది జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అని విశ్వాసం లేదో లోపం ఉంది. లోకానికి నీవు ఉపయోగపడుతున్నావు అంటే కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం. లోకంలో గొప్ప పొజిషను, లోకంలో గొప్ప స్టేటస్ అనుభవిస్తున్నావంటే కొద్దిగా ఆలోచించుకోవాల్సిన విషయం. కనుక నీవు లోకానికి ఉపయోగపడుతున్నావా? రెండో మాట, లోకం నీకు ఉపయోగపడుతుందా? లోకం నాకు చాలా ఉపయోగపడుతుంది. అబ్బో, లోకం ఎంత డబ్బు ఇస్తుందో, లోకం నన్ను ఎంత గౌరవిస్తుందో, లోకము నేనంటే లోకానికి ఎంత ఇష్టమో. లోకము నీకు ఉపయోగపడుతుందా? అది కూడా ఆలోచించవలసిన విషయం. లోకము నిన్ను మెచ్చుకుంటే నీ విశ్వాసంలో లోపం ఉంది. నీవు లోకము నీకు మెప్పు కలుగజేస్తుంటే, లోకములో నీవు ఆనందిస్తుంటే, లోకములో ఉన్నదంతా చెప్పొస్తాడు. లోకంలో ఉన్నదంతా అనగానే చెప్తారు. శరీరాశ, నేత్రాశ, జీవపడం. కానీ ఈ ఆశలు బాటలే, ఈ ఆశలు బాటలే. శరీరాశ తిండి, నిద్ర, సెక్సు. శరీరాశ తిండి, నిద్ర, సెక్స్. ఈ 3 కోసం జీవిస్తారు చాలామంది. నేత్రాశ పోయిందా? మంచి చీర కనపడ్డా, అబ్బో ఇది ఏ షాపులో కొన్నారు? ఆహా, భలేగా ఉంది. మంచి నెక్లెస్ కనపడినా, అబ్బో ఇది ఎక్కడ చేయించారు? భలేగా ఉంది. నేత్రాశ. పొతిఫరు భార్య యోసేపు మీద కన్నేసిందంట. కన్నేసింది. బైబిల్ మాట, నా మాట కాదు. కన్నేసిందంట. అంటే యోసేపు అమాయకుడు, అందగాడు. యోసేపు మీద కన్నేసిందంట. నేత్రాశ. జీవపు డంబం. జీవపు డంబం అనగా హెచ్చులు కోరుతాను. నేను మారు మనసు పొందక మునుపు సిగరెట్ నలిగిపోయి ఉంటే తాగను, అవతల పడేసేవాడిని. నలిగిన సిగరెట్ తాగను, అది స్ట్రైట్గా ఉండాల. జీవపడాము. మెంగం ఎత్తుకలేదు కానీ మీసాలకు సంపంగి నూనె రాసేవాళ్ళు ఉంటారు. అదే జీవపడాంబం. విశ్వాసకి జీవపడాంబం ఉండకూడదు. అడకువ, వినయము, తగ్గింపు, అప్పుడు దీవించబడతాడు. కనుక గలతీ 6:14 అపోస్తుడైన పౌలు సిలువలో తప్ప
నేను దేనిలో అతిశయించను. ఫిలిప్పీ పత్రిక 3:18 అయిపోవచ్చింది. ఇంకొకటి 1-2. ఫిలిప్పీ పత్రిక 3:18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. నాశనమే వారి అంతం. చదువయ్యా. ఇప్పుడు ఏడ్చొచ్చు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం. కడుపే దేవుడు, వారి కడుపే వారి దేవుడు. అతిశయపడుతున్నారు. ఈ 3 వాళ్ళ యొక్క లక్షణాలు. శిలువకు శత్రువులను గమనించండి. శిలువ శత్రువులకు 3 లక్షణాలు ఉంటాయి. చాలామంది బోధకులు కూడా శిలువకు శత్రువులుగా బోధిస్తున్నారు. వారి జీవితాన్ని గమనించండి. బతుకులో లేని బోధ, ప్రసంగంలో లేని ప్రవర్తన, మాటలో లేని మాదిరి లేని మాట. ఇక్కడ రాశాడు, మంచి మాటలు రాశాడు. కనుక ఈ శిలువకు శత్రువులు, వారి అంతము నాశనమే. అటువంటి అంతము కొరకు వారిని సిద్ధపరిచాడు దేవుడు. వారి దేవుడు కడుపే, పట్టకొట్టి బాధకులు ఉంటారు. జాగ్రత్త. వారి దేవుడు అంటే కడుపే, అంటే కడుపు కోసమే, కూటి కోసం కోటి కష్టాలు. ఈ జానెడు పట్ట కొరకు ఏం ప్రయాసపడతాడలేదు. ఇంకొకడు అన్నాడంట, నా పట్ట జానెడు కాదు మోరడు ఉంది అన్నాడంట. జానెడున్నా మోరడున్నా ఈ పొట్ట కోసం బతికే వాళ్ళు ఉంటారు. తిండి కోసం. విచారకరం. 3వ లక్షణం, సిగ్గుపడవలసిన విషయముల్లో అతిశయపడతారు. చెప్పుకోవడానికే సిగ్గుకరమైన విషయాల్లో అతిశయపడతారు. ఈ మధ్య ఒక బోధకుడు అంటున్నాడంట, అందరికీ నేను అంటే ఎంత ప్రేమ, యేసు ప్రభుని ఆరాధించినట్టుగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడంట. తన్నొద్దు, ఆయన పేరు చెప్పనులే, నాకు తెలుసు ఆయన పేరు. యేసు ప్రభువును ఆరాధించినట్టుగా ఆయన్ని ఆరాధిస్తున్నారంట పిచ్చి ప్రజలు. ఆయనే అంత పిచ్చోడైతే ఆయన బోధన ఆరాధించేవాళ్ళు వాళ్ళెంత పిచ్చోళ్ళు అయి ఉండాలా? జాగ్రత్త. శిలువకు శత్రువులుగా అనేకులు ప్రవర్తిస్తున్నారు. చివరిగా ఫిబ్రవరి 12:2. ఫిబ్రవరి 12:2. ప్రభు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, అది చదవండి, ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి కూర్చుండెను. మీరును అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందం మన కొరకే. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. మనకు కూడా చాలాసార్లు ప్రభువును బట్టి అవమానం రావచ్చు. ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి.
పట్టించుకోకూడదు. ప్రభువుకు అప్పగించాలి. అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. చక్కటి పాట పాడారు పిల్లలు. నీ కొరకే, లోకం కొరకే అని ఆ ప్రభు పడిన బాధలన్నీ వారిని సిలువను సహించాడు. అవి చెప్పుకోవాలంటే కొన్ని సంఘాలు ఆ సిలువనే చెప్పుకొని 7 మాటలు చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు, మొసలు కన్నీరు గారుస్తూ ఉంటారు. ఆ సిలువను సహించాడు. మనం కూడా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి. సిలువ శ్రమను తట్టుకోవాలి. ప్రభు కొరకు శ్రమ అనుభవించాలి. ఆ శ్రమ దేన్ని బట్టి వచ్చినా ప్రభువుని బట్టే వచ్చింది అనుకొని మనం ఓర్చుకోవాలి, సహించాలి. కనుక సిలువలో ఎన్ని గొప్ప సత్యాలు ఉన్నాయి. ఈ సత్యాన్ని విధేయులొకటి చేత ఎన్ని మంచి పాఠాలు ఉన్నాయి. వీటిని మరలా ఇంటికి వెళ్ళి ధ్యానించుకోండి. మీరు సొంతగా ధ్యానించుకొని ప్రభు నేర్పేటువంటి గొప్ప విషయాలు మనం మన జీవితంలో అన్వయించట ద్వారా వీటన్నిటినీ నా జీవితంలో నీ కృపచేత ఆ అనుభవంలోనికి తీసుకొని రా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవా, నాయనా, నీ సిలువను గురించి సిలువ సత్యాలు ఎన్నో సత్యాలు ఉన్నాయి. కొన్నిటిని మాత్రం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సత్యాల్లో ఇమిడి ఉన్న విధేయతలను కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువా, అలాగే నాయనా, నీ సత్యవాక్యంలోని సత్యములను నమ్ముట ద్వారా, ఎంచుకొనుట ద్వారా, నీకు నీ ఆత్మకు అప్పగించుకొనుట ద్వారా వాటిని మా జీవితంలో అనుభవించడానికి మాకు సహాయం దయచేయనాయనా. సంఘాన్ని దీవించినాయనా. సంఘము విధేయతలో, నీ భయములో, పరిశుద్ధాత్మ నింపుదల్లో కొనసాగునట్లు, నాయన అభివృద్ధి పొందినట్లు నీ కృప దయచేయనాయనా. నీ బిడ్డలందరినీ అలాగూ బలపరచునాయనా. నీకే వందనాలు తండ్రి. నాయన, ఈ గొప్ప సిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచావు. మేము చనిపోయి తిరిగి లేచిన వారముగా నీ కొరకు నూతన జీవితము జీవించుటకు నీ ఆత్మ సహాయం మా అందరికీ దయచేయము. ఈ వాక్య భాగం మా హృదయంలో ముద్రించి ఫలింపచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.